హాయ్ అండి, నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో బ్యాచిలర్స్ కోసం ఒక మంచి రెసిపీ అండి. అన్నీ బయట దొరికే పదార్థాలతోనే ఈ బెండకాయ ఇగురు అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా, మీరు అక్కడ స్టవ్ దగ్గర నుంచునే పని లేకుండా చాలా ఈజీగా చేసుకునే విధంగా ఈ వీడియోలో అయితే చూపించామండి. వర్కింగ్ ఉమెన్స్ కూడా చక్కగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. సమ్మర్లో ఆయిల్ అనేది ఎక్కువగా తినలేం కాబట్టి ఆయిల్ ఫ్రైస్కి దూరంగా ఉండి ఈ సమ్మర్లో ఈ విధంగా ఇగుర్లు అనేవి చేసుకొని తినడం వల్ల హెల్త్కి కూడా మంచిదండి. వీడియోలోకి వెళ్ళి హాయ్ అండి, ఇవాళ మన వీడియోలో బెండకాయ ఇగురు చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి, మీకు చూపిస్తాను. నేను 1 కేజీ బెండకాయ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు కారపొడి, ఒక చిన్న సైజు పెద్దుల్లిపాయ ఇలా సన్నగా ముక్కలు తరికున్నాను. ఒక 30 గ్రాములు ఇంచుమించు కొబ్బరి పిండి, కసూరి మెంతు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక నిమ్మకాయ, ధనియాల పొడి, జీరా పొడి, సాల్టు, పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. నేను చేసే ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, చేసుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది. అందుకు కాబట్టి బ్యాచిలర్స్ కోసమే చేస్తున్నానండి ఈ వీకెండ్లో. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళిపోయి కర్రీ చూసారు కదండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాము. ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పచ్చిపప్పు కొద్దిగా, జీరా కొద్దిగా, ఆవాలు కొద్దిగా, ఒక 2 ఎండుమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు ఈ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. వీటిని దోరగా వేయించుకుందామండి. ఇలా ఉల్లిపాయ దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుదాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం. మనం ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని కూడా ఇందులో వేద్దాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాం కదండి, అది కూడా వేస్తున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ కూడా పిండుకుందామండి. ఈ నిమ్మకాయ పిండటం వల్ల ఈ బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోయి ఏ ముక్కకి అతుక్కోకుండా చిదిరిపోకుండా సూపర్గా అంటే సూపర్గా వస్తుంది మన కర్రీ. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం వేసాం కదా, నిమ్మకాయ కూడా పిండేసాం కదా, దీన్ని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు మూత తీసి ఎలాగుందో 50% బాయిల్ అయిందండి, చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇందులోనే కసూరి మెంతు కూడా వేస్తున్నాను. ఓ చిటికెడు జీరా పౌడరు, ఓ చిటికెడు ధనియాల పౌడరు,
ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేద్దాం. స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. బెండకాయని ఎక్కువగా కలపకూడదండి. ఇది బెండకాయని ఎక్కువసార్లు కలిపితే చిదిరిపోతుంది ముక్కలు. అయినా కలపాల్సిన అవసరం లేదు, మొత్తం అన్నీ వేయాల్సినవన్నీ ఇందులో వేసేసాం కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన కర్రీ అయిపోద్ది. మూత పెట్టేస్తున్నాను. 5 నిమిషాలు అయిపోయిందండి, మూత తీసేద్దాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. చూసారు కదండి, మన బెండకాయ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాగ మీరు కూడా బెండకాయని కలపమాకండి, చిదిరిపోయి. చూడండి బెండకాయ ముక్క ముక్క ఎలాగుందో చూసారు కదా. కలపకూడదండి బెండకాయని, కలిపితే చిదిరిపోయి ముక్క ఇది అయిపోతుంది. చూడండి, మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఏంటి, నేను నిమ్మకాయ వేసాను కదా, ఆ నిమ్మకాయ వేయటం వల్ల బెండకాయలో ఉన్న జిగురు మొత్తం పోయి చూడండి ముక్క ముక్క ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇదండి మన బెండకాయ రెసిపీ. ఇలా చేసుకోండి. ఒకసారి మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భలే తెల్లగా బాగా కనిపిస్తున్నాయి. అసలు స్మెల్ కూడా భలే ఉంది. అసలు చిన్న పూలు అయినా కూడా అదే కొంచెం వర్షాలు పెడితే ఇంకా బాగా మొక్క బాగా వస్తుంది బాగుగా. అసలు ముందు అది బ్యాగ్ కొంచెం ఇంకొద్దిగా పెద్ద దాంట్లో పెట్టాల్సింది నేను. అసలు ఇది అసలు ఎట్లా అల్లుకుపోయింది చూడండి, మండలుగా బాగా వచ్చింది. ఎలా వచ్చిందని అసలు అనుకోలే నేను. బుష్ విరజాజ్ అని నేను ఒక వీడియోలో చూసాను, ఎప్పుడు పోస్తా ఉంటాయి అని. పెట్టుకునే మీ టైం ఉండదు కదా. అంతకు ముందు అయితే అండి నేను ఎప్పుడు మార్నింగ్ పట్టారు అనుకుంటా. మార్నింగ్ రాత్రి పట్టినట్టున్నాను మొక్కలకి. ఇంకంతే, ఇంక ఇవాళ పట్టలేదు ఇంకా అసలు నీళ్ళు. పడినా కుదరదు. మీ హోటల్తో ఇన్ని చెట్లు ఉన్నాయంటే చాలా ఎవరో ఒకరు కామెంట్ పెట్టారండి, ఏమండి అసలు మాది కిరాణా షాపు, అసలు మీరు మొక్కలు ఎలా పెంచుతున్నారు, నా దగ్గర మొక్కలు బతకట్లేదండి, ఎన్నిసార్లు తీసుకొచ్చి పెట్టినా అని చెప్పేసి పెట్టారు. మీ నెంబర్ ఇవ్వండి, ఎప్పుడైనా ఫోన్ చేస్తుంటా సార్. ఇస్తాలండి, ఇవ్వండి. కాకపోతే చిన్న కాడలు, చిన్న బాగా నాటు పూలు కదా, అంటే కొంచెం వర్షాలు